హలో అండి, నమస్తే. దిస్ ఇస్ రాజ్ కుమారి ఫ్రమ్ అమికా డిజైన్ స్టూడియో. ఈరోజు వీడియోలో శారీస్ వచ్చేసి ఇది ఆల్రెడీ మీరు చూసారు శారీ, కాకపోతే వేసుకుంటే ఎలా ఉంటుందో అని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి చినాన్ వస్తుంది, ఫ్యాబ్రిక్ టిష్యూ యాడ్ అవుతుంది దీనిపైన. మీకు ఫ్యాబ్రిక్ మూవ్ చేస్తుంటే ఏమైనా షైన్ కనిపిస్తుంటే షైన్ అయితే ఉందండి. ఫ్యాబ్రిక్తో మంచి పార్టీ వేర్ వస్తుంది, అంటే సింపుల్గా ఉంటుంది. మనం బ్లౌజ్ అది దీనికి ఇచ్చిన బ్లౌజ్ చూడండి ఎలా ఉంది. ఇది చేస్తే మాత్రం ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇలా వస్తుంది లుక్ అయితే. ఇప్పుడేదో నా దగ్గర ఉన్నది వేర్ చేశాను, కానీ ఇట్లా పెట్టుకొని అంటే ఈ లైన్స్ తో గనక ఈ డిజైన్ తో గనక మనం బ్లౌజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే. సారీ మనకి ఈ బ్లౌజ్ మనకి మిర్చి రెడ్ ఉంటుంది కదా, ఆ కలర్ వస్తుంది. మీకు ఎగ్జాక్ట్ గా ఏ కలర్ కనిపిస్తుందో కానీ మిర్చి రెడ్ కలర్ వస్తుంది. ఇది కెమెరాలో మరి ఎలా కనిపిస్తుంది ఇంకోట అంటే చూడండి, బార్డర్ కూడా మనకి ఆరెంజ్ కలర్, మిర్చి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు. కొంచెం ఆరెంజిష్ గా కూడా అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ గా అయితే మిర్చి రెడ్ అని చెప్పొచ్చు. దీనిపైన మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వస్తాయి బార్డర్ లో. మనకి కింద పైన కూడా సేమ్ బార్డర్ వస్తుంది. ఇదంతా శారీ అంతా కూడా మనకి ఇలా వర్క్ ప్యాటర్న్ తో లైన్స్ లాగా ఇలా చమ్కీ వర్క్ తో ఇలా ఇస్తాడు. చూడండి దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ అయితే ఇలా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. తర్వాత దీనిలో కలర్స్ వచ్చి ఇది చూడండి, ఇది పీచ్ కలర్ కి మనకి మెరూన్ ఇచ్చాడు. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, బాగుంది యాక్చువల్గా. ఇలా ఉంది, పీచ్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు. అంటే మెరూన్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా హైలైట్ చేశాడు. లైట్ కలర్ పైన డార్క్ కలర్ హైలైట్ చేస్తే బాగుంటుంది కదండి, అలాగే హైలైట్ చేస్తారు. ఇదంతా కూడా చూడండి, మనకి ఏది పోయేది ఉండదు దీంట్లో. మనకి వర్క్ తో పాటే థ్రెడ్, షైనీ థ్రెడ్ ఇచ్చేసాడు. వర్క్ తో పాటే మొత్తం వస్తుంది, మనకి అంటించింది అట్లా ఏమీ ఉండదు. బాగుందండి, ఇలా ఉంటుంది శారీ. నెక్స్ట్ బ్లౌజ్ దగ్గరకు వస్తే మాత్రం ఇలా మరూన్ కలర్ తో సేమ్ మనకి ఏ థ్రెడ్ అయితే ఎలివేట్ అవుతుందో అదే మరూన్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చాడు. లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది. ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి 1850లోనే అవైలబుల్ ఉందండి. అంటే యాక్చువల్ ప్రైస్ 38 అలా ఉంది, ఇది మార్కెట్ ప్రైజేనండి. 38 అలా ఉంది, కానీ ఇప్పుడు 1850లో అవైలబుల్ ఉంది. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనకి తక్కువే పడింది, మనం కూడా అంతే తక్కువకి ఇవ్వగలుగుతున్నాం. నెక్స్ట్ కలర్ వచ్చి చూడండి, షిమ్మర్ అయితే ఖచ్చితంగా ఇది నైట్ పార్టీస్ కది సింపుల్ గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది చూడండి, మనకి లైట్ కలర్ కి గ్రీన్ కలర్ వచ్చేసి హైలైట్ చేస్తాడు. లైట్ కలర్ అంటే వైట్, క్రీమీ వైట్ ఉంటది కదా, అలా వస్తుంది. బటర్ కలర్ అలా ఉంటుంది కదా, ఆ కలర్ తో వస్తుంది ఇది. ఇదంతా కూడా అంతే ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఇచ్చాడు. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇచ్చాడు. వర్క్ వచ్చేసి మనకి మధ్యలో ఇలా శారీలో ఫ్లవర్స్ యాడ్ చేస్తాడు. ఇదంతా కూడా మీకు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ థ్రెడ్ తో సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది. ఇది చూడండి, ఇది కూడా అంతే. బార్డర్ కూడా కొంచెం ఎలివేట్ చేసేలా, గ్రీన్ ఎలివేట్ చేసేలా ఇచ్చాడు. ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే. ఈజీ మెయింటెనెన్స్ కావాలి అంటే ఇది వాషబుల్లేనండి, ఫ్యాబ్రిక్ వాషబుల్లే. నేను పార్టీకి వెళ్ళినా సింపుల్ గా ఈజీగా నేను ఎట్లా పడితే అట్లా తిరిగేయచ్చు అనుకున్న వాళ్ళకైతే మంచి ఆప్షనే. ఎందుకంటే అంత ఈజీ మెయింటెనెన్స్ వస్తుంది, క్యారీ చేయడం అంత ఈజీ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్ తో ఇలా ఇచ్చాడు. శారీ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చి బాందిని ప్రింట్ అండి. ఇది రియల్ బాందిని కాదు, ప్రింట్ వస్తుంది. మంచి వైన్ కలర్ ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది, వైన్ కలర్ తో వస్తుంది. ఇది చూడండి, చిన్న కట్ వర్క్ లాగా లేస్ ప్యాటర్న్ లాగా ఇస్తాడు, చిన్నదంతే. మిడిల్లో శారీ మిడిల్లో వచ్చేసి అంటే బాడీలో మనకి పళ్ళు పాటు నుంచి కింద పళ్ళు వరకు కూడా ఇలా రెడ్ కలర్ తో మిర్రర్ హైలైట్ చేసి మధ్యలో అంటే ఫ్లవర్ లా వస్తుంది కదా డిజైన్, మధ్యలో యాడ్ చేశాడు. ఇదంతా కూడా మనకి గోల్డ్ ప్రింట్ లా యాడ్ అయింది. అలాగే సేమ్ కలర్ తో బాందిని ప్రింట్ అనేది యాడ్ చేస్తాడు. చూడండి, ఇప్పుడు మనకి రియల్ బాందినీలో ఇలా వస్తున్నాయి కదా జరీ
పళ్ళు వచ్చేసి జరీతో అలా అనిపిస్తుంది. అంటే అది మనకి 3,000, 4,000, 5,000, 7,000 వరకు ఉన్నాయి ప్యూరిటీని బట్టి. అవి ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఇవి మంచిగా ఉంటుంది శారీస్. అంటే ఆ లుక్ నాకు కావాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. జరీతో ఇస్తాడు పళ్ళు. ఇక్కడ చూడండి హ్యాండ్ వర్క్ వచ్చి ఇక్కడ ఎలా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి మనకి 1850లో ఉందండి. బ్లౌజ్ చూపించలేదు కదా, బ్లౌజ్ మనకి ఇలా స్ట్రైప్ లా లైన్స్ లా గోల్డ్ జరీతో ఇలా లైన్స్ ఇస్తాడు. లుక్ అయితే ఇలా ఉంటుంది. చిన్న బార్డర్ కూడా హ్యాండ్స్ కి యాడ్ చేసి ఇస్తాడు. ఇలా ఉంటుంది. ఇది 1850లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ కలర్. ఇవి ఆల్రెడీ మీరు చూసారు, బట్ ఇంకొకసారి చూపిద్దాం, అప్పుడంతా మంచిగా ఎలివేట్ చేయలేదేమో అన్నట్టుగా తీస్తున్నాను. ఇది క్లాత్ వచ్చేసి మనకి చందేరి కాటన్ ఉంటుంది కదా, కొంచెం అలా ఉంది. చందేరి కాటన్ టైప్ లో ఉంది. స్కిన్ అది అలా కనిపించేదేం కాదు. చూడండి ఇలా వస్తుంది. దీనికి కూడా మనకి జరీ అంటే గోటా పట్టిలాగా ఇట్లా గోల్డ్ది మనకి లేస్ లాగా ఇచ్చాడు. ఇదంతా కూడా బాందని ప్రింట్ వస్తుంది. ఇది పళ్ళు, జరీ పళ్ళు ఇచ్చాడు. ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ తో చమ్కీస్ ఎలివేట్ చేశాడు. బ్లౌజ్ చూడండి. ఈ బ్లౌజ్ లో అయితే మనకి రెడ్ కలర్ హైలైట్ చేశాడు. అంటే మిర్రర్ కి రెడ్ కలర్ థ్రెడ్ వాడి హైలైట్ చేస్తాడు. ఇలా ఉంటుంది లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది. ఇది మనకి 1850లోనే అవైలబుల్ ఉందండి. యాక్చువల్గా మీరు నాకు కంప్లైంట్స్ ఇస్తున్నారు కదా, ఏంటి వీడియోలో క్లారిటీ రావట్లేదు, లేదంటే సౌండ్ క్వాలిటీ బాగాలేదు అని. పక్కనే స్కూల్ ఉంటుందండి, పిల్లల నాయిస్ వినపడతానే ఉంటుంది. బట్ నేను అది మినిమైజ్ చేసుకోవడానికే చూస్తాను ఆ తప్పులన్నీ కూడాను. మరి ఆ బ్లర్ అనేది ఎందుకు వస్తుందో అది కూడా చెక్ చేసుకుంటాము. ఇవన్నీ మాకు చెప్తున్నారు కదా, దాని గురించి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాకున్న లోపాలన్నీ సరి చేసుకునే అవకాశం మీ వల్ల మాకు దొరుకుతుంది అనిపించింది. ఇంత మంచిగా ప్రేమతో చెప్పారు. ఖచ్చితంగా దానిపైన వర్క్ చేసుకుంటాము. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా నెంబర్ వచ్చి ఒకవేళ ఈ శారీస్లో మీరు ఏదైనా శారీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే 9392737717 అనే నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.